నమస్తే, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా ఈ ఏడాది హనుమాన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ అయ్యి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. దాదాపు 300 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమాలో తేజ సజ్జా తన యాక్టింగ్ తో అదరగొట్టేశాడు. అంతేకాకుండా ఈ మూవీలో విజువల్స్ ఎఫెక్ట్ అద్భుతంగా ఉండటంతో సినిమా మరో రేంజ్లో ప్రేక్షకుల్ని అలరించింది. అంతేకాకుండా తేజ సజ్జా హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ మూవీ తర్వాత తేజకు అద్దరిపోయే సినిమా ఆఫర్స్ వస్తున్నాయి. ఇందులో భాగంగానే అతడు రవితేజ ఈగల్ డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేనితో చేస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. తాజాగా చిత్ర బృందం మరో అప్డేట్ను ఇచ్చింది. మంచు మనోజ్ ఈ మూవీలో విలన్ గా కనిపించనున్న సంగతి తెలిసిందే. నేడు మంచు మనోజ్ పుట్టినరోజు కావడంతో మీరాయి సినిమా నుంచి మనోజ్ పాత్రకు సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు. బ్లాక్ స్వాడ్ అనే ఓ కత్తి గురించి, అది ప్రపంచంలోనే మోస్ట్ డేంజరస్ అని చెప్తూ మంచు మనోజ్ పాత్ర దగ్గర ఆ కత్తి ఉన్నట్లు, దాంతో మనోజ్ యుద్ధాలు చేస్తున్నట్లు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లతో ఈ గ్లింప్స్ను చూపించారు. దీంతో మీరాయి సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ మీరాయి సినిమా కళింగ యుద్ధం తర్వాత అశోకుడిని యోగిగా మార్చిన ఓ అపార గ్రంథం కోసం జరిగే పోరాట కథాంశంతో ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం మిరాయి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 18న ఈ మిరాయి సినిమాని రిలీజ్ చేస్తామని ఆల్రెడీ ప్రకటించేశారు చిత్ర యూనిట్. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.